ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను. ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా, మీరు కూడా ఎగిరిత పడకుండా బిడ్డ, తొందర పడకుండా అంటారు. మేమేం తిడతలేము, ఎగిరిత పడతలేం, విమర్శ చేస్తలేం, యాద్ చేస్తున్నాం. 100 రోజులలో చేస్తా, డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మేం చెప్పలే, మీరే చెప్పినరు. చెప్పిన దాన్ని మీకు యాద్ చేస్తున్నాం, వేరే మాట మాట్లాడతలేం. మా ఆడబిడ్డలకు చెప్పినారు మీరు, తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తాండు, దాంతో పాటు తులం బంగారం ఇస్తా అంటుండు. మొన్న శ్రీధర్ బాబు గారు ఇక్కడ మంత్రిల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండు. ఏమాయా తులం బంగారం శ్రీధర్ బాబు గారు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటిదాకా లేదు. మరి ఇస్తారా ఇయ్యరా చూడాలిగా. తులం బంగారం ఇస్తారా ఇయ్యరా, 7 కేలు వస్తాయి, మనం చూడాలి. ఏం చేస్తారో కూడా తప్పకుండా చూడాలి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఎట్లుందంటే, ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. ఏమన్నా చేసి గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద 4 మాటలు మాట్లాడి, 4 తిట్లు తిట్టి, ఆయంత ప్రజల దృష్టిని అటో ఇటో చేసి ఆగం చేసి తప్పించుకోవాలన్న చక్కర్లో ఉన్నది. ఏమంటాడు ఆయన సెక్రటేరియట్కి పోయి, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయంటుండు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఏడ తిరుగుతారు? పాడుబడ్డ గుట్టలల్లా, పాడుబడ్డ గుళ్ళల్లా, పాత గడిలల్లా అలా పోయి తవ్వుతా అంటారు. ఆ గడపార పట్టుకొని తటపార తీసుకొని అర్ధరాత్రి పోయి దొంగసాటుకు పోయి తవ్వుతుంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వినండి జాగ్రత్తగా. మీకు పాపం ఇదివరకు ఎన్నడూ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వంలో ఉన్న అనుభవం లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టున్నావు సెక్రటేరియట్ కిందేమో బిందెలు ఉన్నాయి తవ్వుకుంటా అని. సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయి నాయన, ఆడ కంప్యూటర్లు ఉంటాయి, పేపర్లు ఉంటాయి, పనిచేసేందుకు అధికారులు ఉంటారు. వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తావో గడిదిక్కు ఆలోచన చెయ్యి. లంకె బిందెల కోసం తవ్వుడు, అర్ధరాత్రి తిరుగుడు, ఇంకేడుకో పోయి ఏమేమో ప్రయత్నాలు చేసుడు బంద్ చేయి. అట్లాంటివి ఏమి ఉండయి ప్రభుత్వంలో, తెలుసుకో అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒకసారి చూడు. ఆ 420 హామీల లిస్టు చూస్తేనైతే మనం చక్కెర వచ్చి పడిపోతాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ ప్రభుత్వం నోటికి ఎంత వస్తే అంత చెప్పి అలవిగాని హామీలు ఇచ్చి ఇలా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇట్లా చేసిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు, ఇది చేసిపోయిండు, అది చేసిపోయిండు అని మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలుసు. 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసినోడు కేసీఆర్. 500 రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు 4000 రూపాయలు చేసింది కేసీఆర్. ఇదివరకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రైతు బంధు రూపంలో టైంకి ఇచ్చింది కేసీఆర్. భారతదేశం మొత్తంలో 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఒకే ఒక్క నాయకుడు రైతులకు, కేసీఆర్. ఇవాళ మా సోదరులు నేతన్నలు సిరిసిల్లలో ఉన్నారు. మీకు కూడా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. ఇవాళ బెదిరిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. మీరు కేటీఆర్ కోటేసిరు కదా, మీకు ఆర్డర్లు ఇస్తామా, చూసుకుంటాం అంటున్నట. నేను కూడా మీకు మాటిస్తున్నా, అవసరమైతే సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాం, నిర్బంధిస్తాం, వాళ్ళని సవాల్ చేసి తప్పకుండా సిరిసిల్లలో ప్రతి నేతన్నను కాపాడుకుంటాం. మీరెవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అక్కడేదో కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినంత మాత్రాన మేమేదో రాజులం, జాగీర్దారులం, మేమేదో పెద్దవాళ్ళం, సుల్తాన్లం అనుకుంటే నడవది. ప్రజల కోసం నడవాలి తప్ప, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప, మేం పగబడతాం, ఓటేయకపోతే ఊకోము అనే లైన్లో బెదిరిస్తే ఎవరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సరే బెదిరిపోయేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అధికారం పోయి 50 రోజులు కాలే, అక్కడ ఇక్కడ కొంతమంది నాయకులు తత్తరపడుతున్నారు. సర్పంచులు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఆగమాగం అవుతాను. నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా, మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి, కానీ ప్రతిపక్షంలో ఉన్న నాడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నా, నేను ఇండ్లకెళ్లే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక కౌన్సిలరో, కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకో, బీజేపీ వాళ్ళ భయాలకో పోతే భయపడకండి, బెదిరిపోకండి. ఎవ్వరు లేని నాడే తెలంగాణ తెచ్చింది ఈ గులాబీ జెండా అనే మాట మర్చిపోకండి. పెద్ద పెద్దోళ్లను తట్టుకొని, పెద్ద పెద్ద ఆకు సిపాయిలను తట్టుకొనే ఈ గులాబీ జెండానే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. ఒక్క నాయకుడు పోతే 10 మంది కొత్త వాళ్ళను, అద్భుతమైన నాయకులను తయారు చేసుకుందాం. తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఈ 5 ఏళ్లు వేరే పనేం లేదు. ఈ 5 ఏళ్లు మనకు మంత్రి పదవి లేదు, ప్రభుత్వంలో లేం కాబట్టి వేరే పనేమి లేదు.
పార్టీ పటిష్టత కోసం పనిచేద్దాం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేసుకుందాం. ఎస్, ఆగన్ ఒక్కడే ఉన్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా. జిల్లా కమిటీని బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెజ్డ్ చేసుకుందాం. చాలా మందికి అందులో అవకాశాలు ఇచ్చుకుందాం. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం. పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా తమ్ముళ్ళు కొంతమంది అడుగుతున్నారు, అన్నా మేము ప్రెస్ మీట్లు పెట్టానంటే మాకు అధికార ప్రతినిధి హోదా ఇవ్వాలి కదా అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా కొంతమంది అధికార ప్రతినిధులు కూడా నియమించుకుందాం. మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద గొంతు విప్పే అద్భుతమైన నాయకత్వం మన పార్టీలో ఉన్నది. కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఒకరు కాదు. ఇలా నాకంటే అద్భుతంగా ఇక్కడ మైక్ ఇస్తే మాట్లాడగలిగిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నాకు కూడా తెలుసు. ఏ ఊరికా ఊరు అట్లాంటి వాళ్ళని తయారు చేసిండు కేసీఆర్. కాబట్టి నేను అంటున్నా, ప్రజల పక్షాన రాబోయే 3, 4, 5 ఏళ్లు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. పోయింది తాత్కాలికంగా అధికారం మాత్రమే. అధికారం పోగానే బేజారయ్యేటోళ్ళు ఉంటారు, కొంత అక్కడ ఇక్కడ కింద మీద పడేటోళ్ళు ఉంటారు, ఆగమాగం అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరైనా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పులేదు. కొత్తోళ్ళని తయారు చేసుకుందాం, గట్టిగా నిలబడదాం. ఉన్నోళ్ళం కొంతమంది అయినా సరే గట్టిగా నిలబడదాం.